రైట్. ఒక్కసారి మధు ఒక్కసారి మీడియా సమావేశానికి సంబంధించి విజువల్స్ని చూపించే ప్రయత్నం చేయరా, ఎందుకంటే అక్కడ ఒక అంటే భేటీ అయిన తర్వాత వీళ్ళిద్దరి భేటీ ముగిసిన తర్వాత మాట్లాడే అవకాశం ఉంది అనే చర్చ జోరందుకుంటోంది. సో దానికి సంబంధించి ఒక్కసారి విజువల్స్ ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తారు. అక్కడ ఎలా ఉంది అనేది వాతావరణం. ఎస్ ఎగ్జాక్ట్లీ విజువల్స్ చూడొచ్చు మనం. సమావేశ మందిరానికి సంబంధించినటువంటి విజువల్స్ భారీగా మీడియాకు ఏర్పాట్లు చేశారు. వారి సమావేశం ముగిసిన వెంటనే ఈ లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి ఈ ఎంట్రీ నుంచి లోపలికి ఎంటర్ అవుతారు. ఇద్దరు ముఖ్యమంత్రులు కూడా లోపలికి వచ్చి వాళ్ళు ఇక్కడ మీడియా బ్రీఫింగ్ చేసే అవకాశం ఉంది. జాయింట్ ప్రెస్ కాన్ఫరెన్స్ ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు సంబంధించి మొదటి బ్రీఫింగ్ ఉంటుంది కాబట్టి ఇన్సైడ్ మన వీడియో జర్నలిస్ట్ జాఫర్ విజువల్స్ చూస్తూ ఉన్నారు. ఆ ఎదురుగా ఉన్నటువంటి భవనంలోనే ప్రస్తుతం మీడియా వాళ్ళిద్దరికి సంబంధించిన భేటీ కొనసాగుతూ ఉంది. ఏర్పాట్లు చేశారు, భారీ భద్రత కావచ్చు. వీటికి సంబంధించినటువంటి సమావేశం అనంతరం ఈ సమావేశ మందిరానికి వస్తారు. ఇక్కడే జాయింట్ ప్రెస్ మీట్లో ఇద్దరు మాట్లాడేటువంటి అవకాశం ఉంది. మొట్టమొదటిసారిగా ఇద్దరు రాష్ట్ర ముఖ్యమంత్రులు కలిసి జాయింట్ ప్రెస్ మీట్ ఉండడంతో కాస్త ఆసక్తి ఉంది రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి. రీసెంట్గా రెండు ప్రభుత్వాలు మారాయి. అక్కడ ప్రభుత్వం మారడం, ఇక్కడ ప్రభుత్వం మారడం. ఇద్దరు ఇనిషియేటివ్ తీసుకొని సమస్యల పరిష్కారం కోసం ముందుకు వస్తున్న నేపథ్యంలో 9th షెడ్యూల్ 10th షెడ్యూల్కి సంబంధించినటువంటి అంశంపైన కాస్త ఆసక్తి ఉంది రాజకీయ వర్గాల్లో కానీ రాష్ట్ర ప్రజల్లో కానీ. మరి మీడియా సమావేశం ద్వారా మాత్రమే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఏ ఎజెండాగా అంటే ఆంధ్రప్రదేశ్ కొన్ని ఎజెండా అంశాలుగా ఈ సమావేశంలో వాళ్ళు చర్చించడానికి సిద్ధమయ్యారు. ఇప్పటికే మంత్రులతో సీఎస్తో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భేటీకి అయ్యారు. ఇక్కడ ఆల్రెడీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణకు సంబంధించిన ముఖ్యమంత్రి ఆయన మంత్రులతో అధికారులతో ఇప్పటికి ఒక ఎజెండా ఫిక్స్ చేశారు. కాబట్టి ఈ అంశాలపైన చర్చించిన తర్వాత ఒక క్లారిటీ ఫైనల్ సంబంధించినటువంటి నోట్ ఇక్కడ వాళ్ళిద్దరు మీడియా సమావేశంలో చెప్పే అవకాశం ఉంది. మధు, అంటే ప్రెసెంట్ ఆ మీటింగ్కి సంబంధించి ఎన్ని గంటలకు జరగచ్చు, అంటే మీటింగ్ ఎన్ని గంటలకు పూర్తి అవకాశం ఉంది భేటీ, అలాగే ఎన్ని గంటలకు జాయింట్ ప్రెస్ కాన్ఫరెన్స్ ఉండొచ్చు అనే అంశానికి సంబంధించి అక్కడ ఎటువంటి మాట వినిపిస్తోంది? ఎగ్జాక్ట్ అంటే ఇక్కడ ఆల్రెడీ డిన్నర్ ఏర్పాట్లు చేశారు. ఇక్కడ వచ్చినటువంటి అతిథుల కోసం, మంత్రుల కోసం కావచ్చు, అధికారుల కోసం కావచ్చు, ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు సంబంధించిన డిన్నర్ ఏర్పాట్లు ఉన్నాయంటున్నారు. ఐటీసీకి సంబంధించిన కాకతీయ హోటల్ నుంచి ఇక్కడ అరేంజ్మెంట్లు చేశారు. కాబట్టి సమయం కాస్త ప్రొలాంగ్ అయ్యే అవకాశం ఉంది. అంటే చర్చ సుదీర్ఘమైనటువంటి భేటీ కనుక కొనసాగితే ఎక్స్టెండ్ అయ్యి రాత్రి వరకు చర్చించేటువంటి అవకాశం ఉంది. లేదంటే కొన్ని అంశాల వారిగా, ప్రధానమైనటువంటి అంశాల వారిగానే సూత్రప్రాయంగా చర్చ జరిగితే మాత్రం త్వరగా ఈ సమావేశం ముగిసే అవకాశం ఉంది. ఇద్దరు జాయింట్ ప్రెస్ మీట్లో త్వరగా మాట్లాడే అవకాశం ఉంది. అంటే 8:30 ఆ సమయంలో ప్రెస్ మీట్ ఉండే అవకాశం ఉంది. లేదు భేటీ చాలా సుదీర్ఘంగా కొనసాగుతూ ఇద్దరి మధ్య చర్చకు సంబంధించినటువంటి అంశం అంటే మాత్రం వెంటనే కొలిక్కి రావట్లేదు అంశాలపైన మరొకసారి కూర్చునే అవకాశం ఉంటుంది. ఇద్దరు రాష్ట్రాలకు సంబంధించిన సీఎస్లు అనేటువంటి ఒక చర్చ ఉంటే మాత్రం త్వరగానే ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టే అవకాశం ఉంది. లేట్ అవుతుందంటే మాత్రం ప్రెస్ కాన్ఫరెన్స్ కాస్త లేట్ అయ్యే అవకాశం ఉంది. అంటే 8 నుంచి 9:30 మధ్యలో ప్రెస్ కాన్ఫరెన్స్ ఉండే అవకాశం ఉంది. ఇద్దరు ముఖ్యమంత్రుల షెడ్యూల్ ప్రకారంగా మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఇప్పటికే దీనిపైన ఒక క్లారిటీగా ఉన్నారు. కాకపోతే కొద్దిసేపట్లోనే అధికారికంగా ఎన్ని గంటలకు ప్రెస్ మీట్ అనేటువంటిది ప్రెస్ మీట్ ద్వారా ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు మాట్లాడుతున్నటువంటిది అధికారిక సమాచారం రానుంది కొద్దిసేపట్లోనే. సో చర్చ కొనసాగుతూ ఉంది. చాలా కీలకమైనటువంటి అంశాలపైన రెండు రాష్ట్రాలు సమస్యల పరిష్కారం కోసం దృష్టి పెట్టారు. కాబట్టి ఒక దానిపైన క్లారిటీ రానుంది అధికారికంగా. రైట్ మీద ఒక్కసారి మీరు లైన్లో ఉండే ప్రయత్నం చేయండి. విజువల్స్ మీరు చూస్తున్నారు. ప్రజాభవన్కి సంబంధించి కొద్దిసేపటి క్రితం ఇటు రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చేరుకున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, అలాగే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, వీళ్ళిద్దరూ అక్కడికి చేరుకున్నారు. ముఖ్యంగా ముందు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజాభవన్కు చేరుకున్నారు. చేరుకున్న తర్వాత లోపలికి వెళ్ళి పనులను పరిశీలించారు. ఆ తర్వాత అలాగే దాని తర్వాత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేరుకున్నారు. చేరుకున్న తర్వాత ఒకరినొకరు సాదరంగా పలకరించుకున్నారు, సాదరంగా ఆహ్వానించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని నారా చంద్రబాబు నాయుడిని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అలాగే తెలంగాణ సర్కార్ సాదరంగా ఆహ్వానించింది. పుష్పగుచ్చాలతో ఆయన ఆహ్వానించిన ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. మరో బాక్స్లో మీరు చూస్తున్నారు మీటింగ్, ఆ భేటీకి సంబంధించి ప్రారంభమైనప్పుడు విజువల్స్ అవి. ఈ నేపథ్యంలో బ్రేకింగ్ న్యూస్ అందుతోంది. ఇప్పటికే ఆ భేటీ ప్రారంభమైంది. కీలకమైన అంశాల మీద డిస్కషన్ జరుగుతోంది, ఉత్కంఠ రేపుతోంది, వేడిగా డిస్కషన్ జరుగుతోంది అనే మాట కూడా వినిపిస్తోంది. ఇటు తెలంగాణ విభజన సమస్యలకు సంబంధించి ఆ డిమాండ్లను ప్రస్తావిస్తోంది. ఇటు ఆంధ్రప్రదేశ్ కూడా ఇటు
తమ డిమాండ్లను తెర మీదకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. విజువల్స్ మీరు చూస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ అలాగే తెలంగాణ ముఖ్యమంత్రుల భేటీకి సంబంధించి ఎవరెవరు ఎటువంటి డిమాండ్లను తెర మీదకు తీసుకొస్తున్నారు అనేది ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఇటు చంద్రబాబు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎటువంటి డిమాండ్లను తెర మీదకు తీసుకొస్తున్నారు అంటే ముఖ్యంగా ఇక్కడ తెలుగు రాష్ట్రాల సీఎంల కీలక భేటీకి సంబంధించిన విజువల్స్ మీరు చూస్తున్నారు. ముందుగా రేవంత్ రెడ్డికి సంబంధించి చూసే ప్రయత్నం చేద్దాం. రేవంత్ రెడ్డి అంటే తెలంగాణకు సంబంధించి ఎటువంటి డిమాండ్లను అక్కడ ఉంచబోతున్నారు, మీటింగ్లో భేటీలో చర్చించబోతున్నారు అనేది ఒకసారి చూసే ప్రయత్నం చేస్తే కనుక మొట్టమొదటిగా కృష్ణా జలాల అంశం ఎప్పటి నుంచో ఇది డిస్కషన్లో ఉంది. సో ఈ నేపథ్యంలోని ఇప్పుడు ముఖ్యంగా 811 టీఎంసీలకు సంబంధించి మేజర్ పార్ట్ తమకి దక్కాలంటూ కూడా ఇటు డిస్కషన్స్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక్కడ కృష్ణా జిల్లాల్లో 558 టీఎంసీలు ఇటు తెలంగాణకు దక్కాలనేది తెలంగాణ పట్టుబడుతున్నట్టుగా తెలుస్తోంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్కి 2015కు సంబంధించి మాట్లాడుకుంటే అప్పటి నుంచి ఆంధ్రప్రదేశ్కి 512 టీఎంసీలు దక్కితే 63% వాటాతో, తెలంగాణకు 299 టీఎంసీలు 37% వాటాతో ఇక్కడ దక్కుతున్న పరిస్థితి. మొత్తం 811 టీఎంసీలకు సంబంధించి మనం మాట్లాడుకుంటున్నాం. అయితే ఇక్కడ తెలంగాణ ఏమంటుందంటే కనుక 50-50 రేషియోలో మాకు నీళ్లు కావాలి అంటూ కూడా తెలంగాణ అక్కడ పట్టుబడుతున్నట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో 50% అంటే మనం అర్థం చేసుకోవచ్చు ఎటువంటి సినారియో ఉంటుంది. ఇది కాని పక్షంలో మరొక డిమాండ్ కూడా తెర మీదకి తీసుకొస్తోంది. 558 టీఎంసీలు కావాలంటూ కూడా ఇటు పట్టుబడుతున్నట్టుగా తెలుస్తోంది తెలంగాణ. ఇన్ఫ్యాక్ట్ మరో అంశం ఏమిటంటే నిజానికి 2099 టీఎంసీ నీళ్లుంటే కనుక తెలంగాణ 955 టీఎంసీలు, ఆంధ్రప్రదేశ్ 1130 టీఎంసీలకు సంబంధించి కావాలంటూ కూడా అంటే కృష్ణా వాటర్లో దాదాపు 2099 టీఎంసీల నీళ్లున్నాయి. దీనికి సంబంధించి మనం పట్టుబట్టాలి. ఆంధ్రప్రదేశ్కి 1130 టీఎంసీలు, తెలంగాణకు సంబంధించి 955 టీఎంసీలు అనే అంశానికి సంబంధించి కూడా డిస్కషన్స్ జరగబోతున్నాయనేది మనకు అందుతున్న సమాచారం. నీళ్ల గురించి మొదలుపెట్టినట్టుగా తెలుస్తోంది మొట్టమొదటిగా. ఎందుకంటే నీళ్ల అంశం, ఎందుకంటే వర్షాకాలం ఇది. ఈ సమయంలో నీళ్లను కనుక అట్టి పెట్టుకోగలిగితే, అంటే నీళ్లను కనుక మనం ఒడిసి పట్టుకోగలిగితే, వాటిని కనుక మనం పొదుపు చేసుకోగలిగితే, వాటి విషయంలో కొలిక్కి తేవగలిగితే దాదాపుగా దాని ఇంపాక్ట్ ఏ స్థాయిలో ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే నీళ్ళ విషయంలో యుద్ధాలే జరిగిన సందర్భాన్ని చూసాం. ఇటువంటి నేపథ్యంలో తెలుగు రాష్ట్రాలకు సంబంధించి జల జగడం ఉండకూడదు. అందుకే ముందుగా కృష్ణా జలాలకు సంబంధించి కృష్ణా జలాల అంశానికి సంబంధించి డిస్కషన్ కూడా మొదలుపెట్టినట్టుగా తెలుస్తోంది. ఇటు శ్రీశైలం కావచ్చు, నాగార్జున సాగర్, ఈ రెండు కూడా కేఆర్ఎంబీ పరిధిలోకి వెళ్ళిపోయాయి. ఎందుకంటే నాగార్జున సాగర్కి సంబంధించి మనం చూసాం, శ్రీశైలం ఇన్ఫ్యాక్ట్ నాగార్జున సాగర్ దగ్గర తెలంగాణ ఎన్నికల సందర్భంలో అక్కడ ఎటువంటి వాతావరణం నెలకొంది, ఒక యుద్ధ వాతావరణం నెలకొందని చెప్పుకోవచ్చు. అటువంటి సినారియో ఎన్నికల రోజు. సో ఈ నేపథ్యంలోని ఇప్పుడు కేఆర్ఎంబీ పరిధిలోకి వెళ్ళిపోయాయి శ్రీశైలం అలాగే నాగార్జున సాగర్కి సంబంధించి. ఈ రెండింటినీ కేఆర్ఎంబీ పరిధి నుంచి తమ పరిధిలోకి తెచ్చుకోవాలని చెప్పి రెండు రాష్ట్రాలు ఉమ్మడిగా పట్టుబట్టే అవకాశం ఉంది. ఈ రెండు అంశాలకు సంబంధించి కూడా డిస్కషన్ జరిగే అవకాశం ఉంది అనే చర్చ జరుగుతోంది. నిజానికి నీళ్ల విషయంలో చాలా ఇంట్రెస్టింగ్ డిస్కషన్ జరుగుతోంది. కేఆర్ఎంబీతో పాటు మరి ముఖ్యంగా తెలంగాణకు దక్కాల్సిన వాటా, దక్కుతున్న వాటా, ఈ మూడింటి గురించి కూడా సమూలంగా డిస్కషన్స్ జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. నీళ్ల వాటాలో కూడా ఎవరు తగ్గేదే లేదు అన్నట్టుగా వ్యవహరిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇదే డిస్కషన్ జరిగే అవకాశం చాలా ఉందనే చెప్పుకోవాలి. ఇటు రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి అధికారులు కూడా భేటీ అయ్యారు గతంలో, కానీ ఎక్కడ తగని అంశం కింద చెప్పుకోవచ్చు. సో ఈ నేపథ్యంలో కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకి సంబంధించి ముఖ్యంగా కృష్ణా జలాల విషయంలో ఇద్దరు డిస్కషన్ జరిగే అవకాశం పుష్కలంగా ఉందనే మాట వినిపిస్తోంది. విజువల్స్ మీరు చూస్తున్నారు. ప్రజాభవన్కు చేరుకున్నారు నారా చంద్రబాబు నాయుడు. అప్పుడు భట్టి విక్రమార్క డిప్యూటీ ముఖ్యమంత్రి, ఆయనను స్వాగతం పలికిన విజువల్స్ మీరు చూస్తున్నారు. అలాగే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయనకు స్వాగతం పలుకుతున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. అపర చాణక్యుడు అని ఆల్రైట్ ఎక్స్క్లూజివ్ విజువల్స్ మీరు చూస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అలాగే ఇటు మీటింగ్కి సంబంధించి ఈ విజువల్ బహుశా మిస్ అయినట్టుందని చెప్పుకోవాలి. ముఖ్యంగా భేటీ ప్రారంభమయ్యే ముందు శాలువతో సన్మానించిన తర్వాత ఒక పుస్తకం